ఓం నమో మహద్భ్యో గురుభ్య. సుందరకాండ విశ్లేషణ పరంపరలో ఆంజనేయ స్వామి ఈ మహేంద్రగిరి పర్వతం దగ్గర ఉన్నటువంటి వానరులందరినీ కూడా కలుసుకున్నాడు. వాళ్ళంతా కూడా ఎంతగానో సంతోషించారు. అప్పుడు తర్వాత విషయం చూద్దాం. తతస్తస్య గిరే శృంగే మహేంద్రస్య మహాబలా హనుమత్ ప్రముఖా ప్రీతిం హరయో జగ్మరుత్తమాం. అంటే హనుమంతుని యొక్క ఆ సీత యొక్క వృత్తాంతాన్ని తెలుసుకొని వచ్చిన తర్వాత అంతా కూడా చాలా సంతోషంగా ఒక చోట ఆ పర్వతం పైన కూర్చున్నారు. జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛత్ అనిలాత్మజం. ఆంజనేయ స్వామిని జాంబవంతుడు అడిగాడు. ఏమడిగాడు? కథం దృష్టా త్వయాదేవి, సీతాదేవి, నీ సీతాదేవి నువ్వు ఏ విధంగా చూసావు? కథం వా తత్ర వర్తతే, ఆమె అక్కడ ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది? తస్యాం వాసా కథం వృత్తః క్రూరకర్మ దశానన. ఈ క్రూరాత్ముడైనటువంటి ఆ రావణుడు ఆమె ఎడల ఏ విధంగా నడుచుకుంటున్నాడు? తత్వత సర్వమేతన్న ప్రబ్రూహిత్వం మహాకపే. ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా మాకు తెలియజెప్పము అని అడిగారన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? యశ్చార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్. శ్రీరామచంద్రుల వారి దగ్గరకు వెళ్ళిన తర్వాత మనం ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఏ మాటలను చెప్పాలి? రక్షితవ్యం చేయత్తత్ర తద్భవాన్ వ్యాకరోతున. మరి ఇంకా ఏమంటున్నాడు? దాచవలసిన విషయాలు ఏమైనా ఉంటే కూడా చెప్పు అని అడిగాడన్నమాట ఆంజనేయ స్వామిని జాంబవంతుడు. సనియుక్తస్థేన సంప్రహృష్ట తమారుహ ప్రణమ్య శిరసాదేవ్యై సీతాయై ప్రత్యభాషత. సీతాదేవి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ సీతాదేవికి మనసులోని నమస్కరించుకున్నాడు. ఆనందాన్ని తబ్బిబ్బవుతూ ఉన్నాడు అనమాట, ఆనందపడుతూ ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామి యొక్క శరీరం అంతా గగుర్పాటుకు గురైందట. ఎందుకని? ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందువల్ల ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ కమాప్లుత. మీ నుండి మహేంద్ర పర్వతం యొక్క శిఖర భాగాన్ని అద్రోహించాను, ఎగిరాను. ఉదదే దక్షిణం పారం కాంక్షమాణ సమాహిత. ఈ దక్షిణ సముద్రం యొక్క దక్షిణ దిక్కుకు వెళ్ళాలని బయలుదేరాను. గచ్చతశ్చేహి మే ఘోరం విఘ్నరూపం ఇవాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. నాకు ఆ విధంగా ఆ సముద్రం పైన ఎగురుతూ పోతూ ఉంటే నాకు ఒక అడ్డంకి ఎదురైంది. కాంచన పర్వతం మరి మధ్యలో అడ్డొచ్చిందనమాట. చాలా అందంగా ఉన్నది ఆ పర్వతం అంటున్నాడు. కృతామే మనసా బుద్ధి భేతవ్యోయం మయేతి చ. ఈ పర్వతం నాకు అడ్డు వస్తుంది, దీనిని భేదించాలి అని మనస్సులో అనుకున్నాను. ప్రహతంచమయా తస్య లాంగూలేను మహాగిరేహే. పెద్ద పర్వతం, ఆ పర్వతం దాన్ని నా తోకతో కొట్టాను. శిఖరం సూర్య సంకాశం వ్యసీరిత సహస్రద. సూర్యకాంతిలాగా ప్రకాశించేటటువంటి ఆ పర్వతము 1000 ముక్కలయ్యింది. వ్యవసాయించితం బుద్ధ్వా సహోవాచ మహాగిరి. నా ప్రయత్నాన్ని చూసి ఆ మహాపర్వతం నాతో ఈ విధంగా అన్నది. పుత్రేతి మధురాంవాణిం మన ప్రహ్లాదయన్నివ. పుత్రాన్ని నన్ను సంబోధించింది, నా మనస్సుకు ఆహ్లాదాన్ని కలుగు చేస్తూ మాట్లాడిందన్నమాట ఆ పర్వతం. పితృవ్యంచాపి మాం విద్ధి సకాయం మాతరిస్వన. నేను నీకు చిన్నాన్ననుగా భావించు, మీ తండ్రి వాయుదేవుని చేత రక్షింపబడిన వాయుదేవునికి నేను మిత్రుడను అని కూడా చెప్పిందన్నమాట. ఆ మైనాకమితి విఖ్యాతం నివసంతం మహోదదౌ. నా పేరు మైనాక పర్వతం, నేను సముద్రంలో నివసిస్తున్నాను. పక్షవంత పురాపుత్ర బభూహు పర్వతోత్తమ. పెద్ద పెద్ద పర్వతాలన్నిటికీ కూడా గతంలో రెక్కలు ఉండేవి. దాని తర్వాత చందత పృథ్వీం చేరు బాధమానా సమంతత. అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్లు రీతిగా భూలోకమంతా సంచరించేవి ఆ పర్వతాలు. శృత్వా నగానాం చరితం మహేంద్ర పాక శాసన.
ఈ పర్వతాల యొక్క వృత్తాంతం అంతా తెలుసుకున్నాడు ఇంద్రుడు. ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణేషాం సహస్రశ. అతడు తన యొక్క వజ్రాయుధముతో పర్వతాలను ముక్కలు ముక్కలు చేశాడన్నమాట. అహంతు మోక్షితస్తస్మా తవ పిత్ర మహాత్మన. నన్ను ఆ ఇంద్రుని యొక్క వజ్రాయుధము నుండి ముక్కలు కానివ్వకుండా నీ తండ్రి నన్ను రక్షించాడు. మారుతేను తదా వత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే. ఆ విధంగా నేను ఈ సముద్రంలో దాగి ఉన్నాను అని మరి నాకు ఆ మైనాకుడు చెప్పాడు అని చెప్పి ఈ వానరులకందరికీ కూడా హనుమస్వామి చెబుతూ ఉన్నాడనమాట. రామస్యమయ. ఈ కథ అంతా కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అయినా మనం టూకిగా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆ వానరులకు విషయం అంతా చెప్పాలి కాబట్టి దాన్ని మరలా ఈ మనకు వాల్మీకి మహర్షి చెబుతూ ఉన్నాడు. కానీ మనం దాన్ని క్రమంగా కొద్ది కొద్దిగా మరి మరి ముట్టనట్లుగా చెప్పుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. ఎందుకంటే గతం మనం అనేక ఎపిసోడ్లు చెప్పుకొని ఉన్నాం కాబట్టి. ఏతత్శ్రుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మన కార్యమావేద్యతు గిరే ఉద్యతంచ మనము. అంటే నేను నా యొక్క ప్రయత్నం నేను ఎందుకని ఈ సముద్ర లంఘనం చేస్తూ ఉన్నాను అనే విషయం చెప్పాను. నా ప్రయత్నాన్ని అతడు సంతసించాడు. సచాపి అంతర్హిత శైలో మానుషేణ ఉపుష్మత. కాకపోతే ఏమిటంటే ఆ మనుష్య రూపంలో నాకు ప్రత్యక్షమై అంతా విని శరీరేణ మహాశైల శైలేన చ మహోదదౌ. నా మాట విన్న తరువాత మళ్ళా పర్వతాకారాన్ని ధరించి ఆ సముద్రంలో మునిగాడు. ఉత్తమం జనమాస్తాయ శేషం పంతానమాస్థిత తతోహం సుచిరం కాలం వేగేనాభ్యగం పతి. ఈ విధంగా నేను ఆకాశ మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాను. మరి కొంత దూరం కూడా కొనసాగించాను. తథాపశ్యామ్యహం దేవీం సురసాం నాగమాతరం. కాకపోతే నాకు నాగమాత సురస కనపడింది. సముద్ర మధ్య సాదేవి వచనం మామ భాషత. సముద్ర మధ్యంలో నుండి ఆమె నాతో ఈ విధంగా అన్నది. మోపక్ష ప్రతిష్టవ్యం అమరై హరిసత్తమ. నీవు నాకు ఆహారంగా దేవతల చేత నిర్ణయించబడ్డావు. అతస్వాం భక్షయిష్యామి విహితస్వం చిరస్యమి. చాలా కాలానికి నువ్వు నాకు లభించావు, నిన్ను నేను భక్షిస్తాను అని ఆ సురస నాతో అనింది. ఏముక్త సురసయా ప్రాంజలి ప్రణత స్థిత. నేను అంజలి ఘటించాను, వేడుకున్నాను. వివరణ వదనోభూత్వ వాక్యం చేదముదీరయం. ఒకసారి నా ముఖంలో కాంతి పోయింది, దిగులు సంతరించింది. ఆమెతో ఈ విధంగా అన్నాను. రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం. నేను ఏ విధంగా సీతాలక్ష్మణులతో కూడి రాముడు దండకావనానికి ప్రవేశించాడో ఆ జరిగిన వృత్తాంతం అంతా కూడా రావణుడు సీతను అపహరించడం వరకు ఇదంతా కూడా నేను చెప్పాను. తస్యాసకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. ఆ సీతమ్మను రావణుడు లంకలో బంధించి ఉన్నాడు. ఆమె దగ్గరకు నేను రాముని దూతగా వెళ్ళుచున్నాను అని చెప్పేసి నేను ఆ సురసతో చెప్పాను. తస్య సీతా వృతా భార్య రావణేన దురాత్మన తస్యాసకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. కర్తుమర్హసి రామస్య సాహాయం విషయే సతి. ఈ విషయంలో నువ్వు కూడా శ్రీరామచంద్రుడికి సహాయం చెయ్యి. అథవా మైథిలిం దృష్ట్యా రామం చాక్లిష్టకారిణం. మరి నేను సీతను చూచి మరలా ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతి శృణోమితే. మరలా నీ యొక్క ముఖములో ప్రవేశించడానికి నేను వస్తాను, ఇది నిజము, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నాడు. ఏవ ముక్తామయా సాతు సురస కామరూపిణి. కామరూపిణి అయినటువంటి ఆ సురస నాతో ఈ విధంగా చెప్పబడి అబ్రవీన్ నాతి వర్తేత కస్యదేశో వరో మమ. నా మాటను ఎవరు జవదాటడానికి వీల్లేదు, ఇది నాకు వరము. మరి ఏవముక్త సురసయ దశయోజనమాయత తతోర్ధగుణ విస్తారో బభూవాహం క్షణేనతో. మరి ఎప్పుడైతే నన్ను మింగాలని ప్రయత్నించిందో నేను 10 యోజనాలు పొడవు కలిగినటువంటి ఆకారం నాకు ఉంది. ఇంకా ఒక 5 యోజనాలు పెంచి పెద్ద శరీరాన్నిగా పెంచాను. తతో మత్ ప్రమాణానురూపంచ వ్యాధితంతు ముఖం తయా. ఆ సురస కూడా నా యొక్క ఆకారానికి సమానంగా తన యొక్క నోటిని తెరిచింది, అంత వెడల్పుగా. తదృష్ట్వా వ్యాధితం చాస్యం హ్రస్వం
శకరవం వపుః. బాగా తెరవబడినటువంటి ఆ సొరస యొక్క ముఖాన్ని చూసి నేను చిన్న రూపాన్ని పొందాను. తస్మిన్ ముహూర్తే చ పునః బంభువాంగుష్టమాతృక. ఒక బొటన వేలు మాత్రం రూపం కలిగిన వాడినిగా అయ్యాను. అవిపత్యాసు తద్భక్తం నిర్గతోహం తతక్షణాత్ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ మాం పునః. ఈ విధంగా నేను బయటికి వచ్చినటువంటి ఆ సొరస నోటి నుండి బయటికి వచ్చినటువంటి నన్ను ఆ సొరస ఈ విధంగా అన్నది, అర్థసిద్ధి హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్యతా సుఖం. నాయనా, నువ్వు వెళ్ళేటటువంటి కార్యం మరి ప్రయోజనంగా నెరవేరాలి, సుఖంగా వెళ్ళిరా. సమానైచ వైదేహిం రాఘవేణ మహాత్మన. మరి ఆ వైదేహిని రామునితో కలిపి తీసుకునిరా. సుఖీవో మహాబాహో ప్రీతాస్మి తౌవానరా. నీ ప్రయత్నానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. తతోహం సాధు సాధ్వీతి సర్వభూతై ప్రశంసిత. అప్పుడు ఆమె ఆ మాటలకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రాణికోటి అంతా కూడా సాధు సాధు అని, మంచిది మంచిది అని, బాగుంది బాగుంది అని ప్రశంసించాయి. తతో అంతరిక్షం విపులం ప్లుతోహం గరుడోయత. తరువాత నేను గరుడు ప్రయత్నించినట్లు మరి బయలుదేరినట్లుగా ఆకాశంలో నేను మళ్ళా బయలుదేరాను. నకించి తత్ప్రస్యామి ఏనమే అపహృతాగతి. నేను పోతూ పోతుంటే ఒక్కసారిగా నా ఆ నడకను వేగాన్ని బంధించినట్టయింది, అణచివేసినట్లయింది. ఒక్కసారి అంతా చూశాను. ఈదృశో విఘ్నోత్పన్నో రూపం ఎత్ర న దృశ్యతే. కాకపోతే నాకు నన్ను బంధించినారు, ముందు కదలనివ్వడం లేదు, కాకపోతే ఎవరు నన్ను అడ్డుకుంటున్నారో నాకు కనపడడం లేదు అని అనుకున్నాను. అతోత భాగేన మే దృష్టి శోచితాపాతితామయ. మరి తతో అద్రాక్షమహం భీమం రాక్షసీం సలిలేశయాం. మరి భయంకరమైనటువంటి రాక్షసి సముద్ర జలాల్లో ఉండడాన్ని గమనించాను. ప్రహస్యచ మహానాదం ఉక్తోహం భీమయాతయ. మరి బాగా నవ్వి భయంకరంగా నాతో ఈ విధంగా అన్నది, అవస్థితం అసంప్రాంతం ఇదం వాక్యం అశోభనం. మరి ఈ కట్టుబాటు విషయం అనేది మరి ఈ విధంగా నన్ను కటువుగా మాట్లాడింది. వాసిగంతా మహాకాయ క్షుదితాయ మమేప్సిత. నేను ఆకలి కొని ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళుచున్నావు నా ఆకలి తీర్చకుండా. భక్ష్య ప్రణయమే దేహం. నువ్వు నాకు ఆహారమై నా యొక్క శరీరాన్ని సంతోషపరచుము. శిరమాహారమవర్జితం. చాలా కాలం నుండి నేను ఆహారం లేకుండా ఉన్నాను. బాడమిత్యేవతాం వాణిం ప్రత్యగృహమహం తత. అలాగేనని చెప్పాను. అస్య ప్రమాణాదధికం తస్య కాయం అపూరయం. మరి ఈ సింహిక ఎంత పరిమాణం ఉందో అంత పరిమాణం కంటే ఎక్కువ రూపాన్ని నేను పొందాను. తస్యాస్యాస్యం మహద్భీమం వర్ధతే మం భక్షణే. ఆమె నన్ను భక్షించడానికి తన యొక్క నోటిని బాగా తెరిచింది. నచ మాం పాతు బుబుదే మం వా వికృతం కృతం. మరి ఆమె ఎరుగదు, నేను నా యొక్క రూపాన్ని మార్చుకునేటటువంటి విషయం ఆమెకు తెలియదు. తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్. వెంటనే నేను చిన్న రూపాన్ని ధరించి తస్య హృదయమాదాయ ప్రపదామి నభస్థలం. ఆమె యొక్క హృదయాన్ని చీల్చుకొని ఆకాశంలోకి ఎగిరాను. సా విసృష్ట భుజా భీమా పపాతలవణాంపసి. ఎప్పుడైతే ఆమె హృదయాన్ని చీల్చుకొని నేను వచ్చానో ఆమె యొక్క భుజబలం క్షీణించి నీళ్లలో పడిపోయింది. సునోమి కగతానాంచ సిద్ధానాం చారణై సహా రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతాహత. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ దేవతలంతా కూడా మరి ఈ సింహిక రాక్షసి ఈమె ఆ హనుమంతుని చేత మరి చంపబడింది. తాం హత్వా పునరేవాహం కృత్యమాత్యైకం స్మరన్ గత్వాచాహం మహాద్వానం పశ్యామి నగమండితం. మరి ఆ విధంగా ఆమె నుంచి వెళ్ళిపోయి నేను దక్షిణ తీరంలో పోతూ ఉన్నాను. లంకకు వెళ్ళాను. అట్టహాసం విముంచంతి నారీ కాప్యుత్తితాపుర. నా ఎదురుగా ఒక అట్టహాసం చేస్తూ ఒక స్త్రీ రూపం నాకు ప్రత్యక్షం అయ్యింది. నవ్యముష్టి ప్రహారేణ పరాజిత్య సుఖైరోహం. నేనేమిటంటే సవ్యపుష్టి అంటే ఎడము ముష్టితో కొట్టి దాన్ని దెబ్బతీశాను. తత్రాహం సర్వరాత్రంతు విచిన్వంచనకాత్మజాం.
మరి సీతమ్మను ఎతుకుతూ ఆ రాత్రంతా కూడా చూసిన రావణాంతపురగతో నచాపస్యం సుమధ్యమాం, రావణాంతపురానికి వెళ్ళాను. మరి ఆ అక్కడ ఎక్కడా కూడా ఆమె యొక్క ముఖం, ఆమె యొక్క దర్శనం నాకు కనపడలేదు. హరి ఓం తత్సత్.